మీ పాపని ఏమైనా తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తే మీరు ఏం చేస్తారు? మీకోసం మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా? మీ బాబు గారు వస్తారా? అని చెప్పేసి ఒక్కొక్కరు నన్ను కామెంట్ చేశారనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మీ విషయం తీసుకున్నాము. సో మీరు టీడీపీ స్టాండ్ తీసుకొని లేకపోతే జనసేన స్టాండ్ వాట్ ఎవర్ కూటమి స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడుతున్నారు. సో ఎప్పుడైనా పరిస్థితులు తారుమారయ్యి అధికారంలోకి జగన్ గారి ప్రభుత్వం వచ్చి ఎవరైనా సీరియస్ గా మీ మీద అటాక్ చేస్తే వీళ్ళెవరూ మీకు సపోర్ట్ చేయకపోతే సో ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించుకున్నారు? లేదండి, ఆలోచన చేయలేదు. ఎందుకు అడుగుతున్నానంటే ఒక ఉమెన్ గా ఆ పాయింట్ కూడా ఉండాలి బ్రెయిన్ లో. జనరల్ గా మనం చాలా ఫ్రీగా తిరుగుతుండే పర్సన్స్, కామన్ పర్సన్, యాక్చువల్ యాజ్ ఏ కామన్ పీపుల్ గా అడుగుతున్నాను. సో ఆ సెక్యూరిటీ ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఎందుకంటే అన్ని ఆలోచిస్తాం కదా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు. రేపు ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వాళ్ళు నా బిడ్డని చేసినప్పుడు కామెంట్ చేసినప్పుడు మీరు మీ పాపని ఏమైనా తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తే మీరు ఏం చేస్తారు? మీకోసం మీ పవన్ కళ్యాణ్ గారు వస్తారా? మీ బాబు గారు వస్తారా? అని చెప్పేసి ఒక్కొక్కరు నన్ను కామెంట్ చేశారనమాట. ఏమో రావచ్చు రాకపోవచ్చు, నేను భగవంతుడు నమ్ముతానండి. నా వెనకతలు నా ఫ్యామిలీ, నా భర్త తర్వాత భగవంతుడు ఉన్నాడు, ఏదైనా ఆయన చూసుకుంటాడు. నిజంగా రేపు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా అటాక్ చేసి ఏదైనా చేయాలి అనుకుంటే ఓకే, కామన్. ఈ ప్రపంచం మీద ఎవరు శాశ్వత చెప్పండి? నేనేం చావులకి భయపడే రకాన్ని అసలు కాదు. అట్లా అని చెప్పేసి నేను మాట్లాడడం కూడా ముగించేయను. సో నా మాటలు నా ఊపిరినంత వరకు నేను మాట్లాడుతూనే ఉంటాను. అది ఏదైనా సరే, ఏ పార్టీ అయినా సరే, తప్పు చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటాను. అది ఏ పార్టీ అయినా సరే. ఇది జరిగిందంటే ఇలా ఎందుకు జరుగుతుందనే మాట్లాడే వ్యక్తం చేసే హక్కు నాకుంది కాబట్టి మాట్లాడతాను. రేపు వాళ్ళు వస్తారా రారనేది సెకండరీ. ఫ్యూచర్ లో మీరు శ్రీరెడ్డి గురించి అడిగారు కదా ఇందాక. సో శ్రీరెడ్డి గారు పాపం పార్టీ కోసం అంత చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం అందరి చేత మాటలు అనిపించుకుంది. పాపం ఒక ఆడపిల్ల అయినా కూడా ఆవిడ పర్సనల్ విషయాలు పక్కన పెడితే ఆమె తిట్టడం కూడా కొంచెం వల్గర్ గానే తిట్టింది. అందరినీ లేడీస్ ని, బాబు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి పావలా చెప్పేసి విచ్చలవిడిగా వివచ్చమైన మాటలు, అది తిరిగి చెప్పడానికి కూడా వర్ణించడానికి వీలైనటువంటి మాటలు కామెంట్ చేసింది. సో ఇంత చేసిన తర్వాత ఏం కూడగట్టుకునిందండి? ఏం కూడగట్టుకుంది? నువ్వు పులి ఎప్పుడు పులిగానే ఉండాలి. నీ చివరి వరకు నీ మీద అటాక్ చేస్తారో కొట్టినా కూడా దానికి సిద్ధపడాలి. నువ్వే తప్పు చేయనప్పుడు నువ్వు ఈరోజు తప్పు చేసావు కాబట్టి అదే హుందాతనంగా మాట్లాడుంటే ఈరోజు నీ గౌరవం ఉండేది. ఏ పార్టీ నాయకులను గౌరవించేవాళ్ళు. నువ్వు పచ్చిబుతులు తిట్టావు కాబట్టి ఈ రోజు లెటర్ రాసి క్షమించండి అనే స్థాయికి వచ్చావు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకు మాట్లాడాలనిపించింది? మన ఈ స్వేచ్ఛ భారతదేశంలో మనకు తల్లిదండ్రులు పెట్టిన ఏదైతే మాట్లాడే విధి విధానాలు ఉంటాయో అవన్నీ చూసి నువ్వేం నేర్చుకున్నావు? మనం ఏం నేర్చుకోవాలి? రేపు మనం ఒక మాట మాట్లాడితే రేపు మన జనరేషన్ ఏం నేర్చుకోవాలి? ఈ రోజు పలానా పులి సీత పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందంటే చాలా ఫన్నీగా మాట్లాడుతుంది. ఆవిడ మాట్లాడినా కూడా చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. సో ఈ విధంగా పాలిటిక్స్ చేస్తే హెల్దీగా ఉంటాయి. సో ఇలా ఒకరిని అసభ్యకరంగా మాట్లాడితే రేపు నీ గురించి నీ భవిష్యత్తు ఏమవుతుంది? రేపు నీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? రేపు నేను చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరు కూడా వాల్యూ ఇవ్వరు. ఈ రోజు పబ్లిక్ అవ్వచ్చు, బయట ఫేమ్ అవ్వచ్చు, కానీ రేపు నేను పక్కకి వెళ్తే నీవు నీ ఎదుట ఎవరన్నా వస్తే ఇది పచ్చి బూదులు మాట్లాడతారా బాబు అని అనుకుంటారు. వాస్తవం చెప్తున్నా, ఇదే మాట్లాడుకుంటారు. కాబట్టి ఎవరైనా సరే అంత ఇది చేసిన శ్రీరెడ్డి ఈరోజు జగన్ కూడా గుర్తించకపోవడం చాలా అమానుషం. పాపం వాస్తవం చెప్పాలంటే తన పార్టీ కోసం రక్తం పెట్టి పనిచేసింది. బూతులు మాట్లాడిన ఏదైనా కానీ అది పక్కన పెట్టేస్తే రక్తం పెట్టి పనిచేసింది. ఈ రోజు లాస్ట్ కి నన్ను క్షమించండి అనే స్థాయికి వచ్చిందనంటే ఆ పార్టీ తను పట్టించుకోలేదు. ఇది సో దీన్ని బట్టి ఏం అర్థమైంది అంటే, వచ్చే లేడీస్ కూడా చెప్తున్నాను, బూతులు మాట్లాడంగానే పెద్దవాళ్ళు అయిపోరు. ఏదో బూతులు అందరూ మాట్లాడతారు, అందరికీ వస్తాయి. బూతులు మాట్లాడకండి. పాలిటిక్స్ లోకి రావాలి అనుకునే వాళ్ళు హుందాతనంగా పాలిటిక్స్ చేయని అందరినీ కోరుకుంటారు. నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మేము నిజంగా పార్టీ నాయకులు, అది జనసేన నుంచి కానివ్వండి, టీడీపీ నుంచి కానివ్వండి, గుర్తించి మీకు కార్పొరేటర్ పదవి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా పదవి, ఎమ్మెల్యే కానీ ఏదైనా ఒక పదవి ఇచ్చి మీ పార్టీలోకి రండి అని కండువా కప్పితే మీ సిద్ధమా? తప్పకుండా అండి. ఇప్పుడు నా వెనక ఎవరు లేరు కాబట్టి నా వాయిస్ ఇంతవరకే వస్తుంది. నన్ను ఎవరైనా పిలిచి నా వెనకతలు ఏదన్నా ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా నేను నా శాయశక్తిలో నేను పెట్టడానికి ప్రయత్నిస్తాను. అయినా లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు.
ఉమ్, ఎవరు చూసి నన్ను పిలుస్తారా పిలవరా అని చెప్పేసి పిలుస్తారేమో అని చెప్పేసి నేను ఈరోజు మాట్లాడటం లేదు. నాకు నచ్చలేదు కాబట్టి దాని గురించి మాట్లాడాను. ఏదైతే మన రాష్ట్రానికి మేలు జరుగుద్ది అని అనుకున్నామో, ఏదైతే నా బిడ్డలు ఇందాక చెప్పానో వాళ్ళ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుద్ది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చి మంచిగా డెవలప్ అయ్యి రాష్ట్రం డెవలప్ అయితే అందరూ బాగుంటారు కదండి. అది నమ్మాను కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అది జరగని రోజు కూడా ఏవైతే హామీలు చెప్పారో ఈ 5 years లోపల ఏదైనా జరిగితే కూడా దాన్ని తిరిగి మాట్లాడే హక్కు నాకుంది, మాట్లాడతాను కూడా. ఇప్పుడు వాళ్ళు నన్ను పిలవకపోని పిలిస్తే మటుకు ఇంకా కొంచెం నా వాయిస్ ని పెద్దదిగా వినిపించడానికి ట్రై చేస్తాను అంతే. సో ఒకవేళ వస్తే పిలిస్తే జనసేనకు వెళ్తారా, టీడీపీకి వెళ్తారా? ఏంటంటే ఇలా క్వశ్చన్స్ అడిగితే ఎట్లా? అంటే ఒక చాయిస్ అయితే ఉంటుంది కదా కంపల్సరీగా. ఓకే, ప్రస్తుతం కూటమి. సో కూటమిలో జనసేన నుంచి పిలిచిన కూటమికే వెళ్తారు ఫైనల్ గా. టీడీపీ నుంచి అయినా కూటమికే. అదే అల్టిమేట్. అలా కాకుండా రెండు సైడ్ల నుంచి మీకు పిలుపు వస్తే అడుగు ముందు ఎటు పడుతుంది? నేను పవన్ సార్ వైపే పడుతుంది. కళ్యాణ్ గారి కోసం వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అభిమానులు. నేను హుందాతనంగా రాజకీయం నేర్చుకుంది బాబు గారిని చూసైనా సరే. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా రాజకీయం చేశారో, ఆయన వైఖరి ఎలా ఉంది, ఆయన వే ఆఫ్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట ఈ మధ్య కాలంలో. వెరీ అసలు ఇలాంటి పర్సన్ మళ్ళీ పుట్టరండి. సో భగవంతుడు నేను అనుకుంటాను అప్పుడప్పుడు బాబు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ కానీ నిండు నూరేళ్ళ ఆయుష్ మన మనస్ఫూర్తిగా కోరుకుంటాను అనమాట దేవుడి ప్రతిరోజు కూడా. ఇలాంటి వాళ్ళు ఉండాలి. పవన్ కళ్యాణ్ లాంటి వారు, బాబు గారు లాంటి వాళ్ళు ఉండాలి. ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకే నిండు ఆయుష్తో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంటా. ఓకే, ఏ పాలిటిక్స్ పరంగా చూస్తే సినిమా పరంగా చూసుకున్నాం కూడా మెగాస్టార్ అయినా, సో క్రేజ్ పరంగా పవన్ కళ్యాణ్ గారు 4 సినిమాలు ఫ్లాప్ వచ్చినా ఫస్ట్ డే ఓపెనింగ్ ప్రపంచవ్యాప్తంగా అదే క్రేజ్. ఒక మెట్టు చిరంజీవి గారి కంటే ఎక్కువే ఉన్నారు ఈ విషయంలో. ఫ్యాన్స్ అయినా ఒప్పుకోవాల్సిందే. నెగిటివ్ కామెంట్స్ పెట్టినా నో ప్రాబ్లం. అండ్ పాలిటిక్స్ పరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా కూడా చిరంజీవి గారి కంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు. క్రేజ్ పరంగా కానివ్వండి, పాపులారిటీ పరంగా. సో ప్రీవియస్ ఆయన మాట్లాడి సో అవతల వాళ్ళు మాట్లాడిన దానికి మాట్లాడారా, ఆయనకు నాలెడ్జ్ కొంత ఉండి కొంత లేక మాట్లాడారా అనేది సో అందరు బేరీజ్ చేసుకున్న విషయమే. సో దీనికి మీరేమంటారు? నేనేమంటానండి, ఇప్పుడు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఇద్దరు ఎవరి విలువలు ఎవరి వాల్యూస్ వాళ్ళే అనమాట. సో ఇందులో మన చిరంజీవి గారిని తక్కువ అంచడానికి లేదు. ఆయన అసలు ఒక లెజెండరీ హీరో కదండి. అసలు ఎట్లా మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వచ్చారు, కానీ ఆయన మొదటి నుంచి ఒక మంచి ఎదురైనటువంటి వ్యక్తి, మధ్యలో రాజకీయంలో కూడా వచ్చారు. సో అలా ఆయన ఇది అని చెప్పడానికి మనకి హక్కు లేదు, సరిపోదు కూడా. సో అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పడానికి కూడా మనకి సరిపోదు. ఎందుకంటే ఇద్దరు సమవుచ్చీలే. ఆయన అన్న, ఆయన తమ్ముడు, ఇద్దరే కదండి. ఇద్దరు 2 పులులు. సో మనం దాన్ని ఏమని వర్ణించలే. సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇంకా నేను ఫర్దర్ ఏ రాజకీయ పార్టీలో ఉండబోను అని చెప్పేసి రాజీనామా చేశారు. తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు, మాట్లాడారు. ఇప్పుడు ఈ టైంలో జగన్ గారేమో ఇక్కడ లేరు. యాక్చువల్గా 7 జగన్ లేరా? లండన్ లో ఉన్నారు. లండన్కి వెళ్ళారు. సో విదేశాలు ఎలా ఉన్నారు అనేది ఒక క్లారిటీ. సో ఆయన లేని టైంలో రిజైన్ చేశారు. అంటే బ్యాక్ ఎండ్ ఏమన్నా జరుగుతుందా లేకపోతే ఏంటి అనేది మీకు తెలిసినంత వరకు ఏంటి ఇన్ఫర్మేషన్? నాకు తెలిసి ఇది పొలిటికల్ డ్రామా అంతే అనుకుంటున్నా. ఓకే, ఒక పొలిటికల్ డ్రామా నడుస్తుంది. అదేంటనేది కూడా కొద్ది రోజుల్లో బయటపడుతుంది.